సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్ఫుల్గా సాగింది. మళ్ళీ ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రజలకు మరొక 5 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ఈ ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా అయింది. అయితే దీనికి సీతారామ అని పేరు పెట్టింది కేసీఆర్. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని పరిమితులు, అన్ని వసతులు కల్పించి నిధులు కూడా మంజూరు చేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఆ రన్ సక్సెస్ఫుల్ తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఈ క్రెడిట్ అంతా మాదే, అప్పుడు జలయజ్ఞం పేరు మీద ధనయజ్ఞం జరిగింది అనుకుంటా, అప్పుడే మేము 9,000 కోట్లు దీనికి మంజూరు చేసామని క్రెడిట్ అంతా ఈయన కొట్టేసే ప్రయత్నాలు ఉన్నారు. అప్పుడు ఈ తెలంగాణలో ఈ రకంగా 9,000 కోట్లు, 20,000 కోట్లు, 30,000 కోట్లు కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్ ఎందుకు విడిపోయేది? అసలు ఎందుకు ఈ గొడవలన్నీ రేగి తెలంగాణ సపరేట్గా కావాల్సి వచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పడాల్సి వచ్చిందో కారణాలు చెప్పకుండా ముఖ్యమంత్రి మాత్రం క్రెడిట్ కాంగ్రెస్ అకౌంట్లో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఏ నిర్మాణం చేపట్టారు, ఎవరు దీనికి పూర్తి స్థాయిలో పునాది వేశారనేది మాత్రం తెలంగాణ ప్రజలకు మాత్రం ఖచ్చితంగా తెలుసు. మీరు కూడా ఆలోచించండి, తెలంగాణ ప్రజలారా ఏం జరుగుతుందో రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం ఏర్పడ్డ 2 సంవత్సరాల తర్వాత ఈ జీవో ఇచ్చి టెండర్లు పిలవడం జరిగింది. ఆనాడు ప్రతి పైసా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగింది. నిధుల పట్ల లెక్కలేనితనంతో జలయజ్ఞం ముసుగులో ధనయజ్ఞానికి పాల్పడ్డారు. కాంగ్రెస్ వాళ్ళు అవినీతికి పాల్పడితే మేము నోరు కడుపు కట్టుకొని ప్రతి రూపాయను జవాబుదారీతనంగా తెలంగాణ ప్రజలకు ఖర్చు పెడుతున్నామని చెప్పి ఆనాడు సీతారామ ప్రాజెక్టుకు 7,926 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. తద్వారా 50 టీఎంసీల నీళ్లను 5 లక్షల ఎకరాలకు పారిస్తాం ఖమ్మం జిల్లాలో అని కూడా చెప్పడం జరిగింది.